సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. అవసరమైన సమయానికి అనుకోకుండానే సోదమ్మ వచ్చింది. సోది చెబుతానమ్మ సోది. సోదమ్మ నమస్తే. అమ్మ దయ్యా, ఏమ్మా విమలమ్మ, మంచుకున్నావా? అమ్మ మాట నీ నోట వినాలని ఎదురు చూస్తున్నాను. చాలా రోజులవుతుంది రాక. అమ్మ ఆనతి లేకుండా కాలు కదలదు కదమ్మా. కూర్చోండి. ఏంటి విమలమ్మ, మనసు అడగమంటున్నా మాట పెదవి దాటడం లేదు? నిత్యం అమ్మవారి సేవలో ఉండే నీకు తెలియంది ఏముంటుంది? అనుకోకుండా తమ్ముడు పోయాడు. ఆ తర్వాత అంతా గందరగోళంగా తయారైంది. ఈరోజు ఉదయం కూడా అనుకోని ప్రమాదం. మనసుకి శాంతి లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. అంతా అమ్మ ఆజ్ఞ. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. పలుకు అంబా పలుకు, ఉన్నది ఉన్నట్టు పలుకు. ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. గండాలు తరుముకొస్తున్నాయి. ముందున్న కాలం మరింత కఠినంగా మారబోతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్క ప్రాణాన్ని కోరుకుంటుంది. అమ్మా తల్లి, ఏమంటున్నావమ్మా? ఇప్పటికే తమ్ముణ్ణి కోల్పోయి నరకం అనుభవిస్తున్నానమ్మా. అలాంటిది నీ నోట అలాంటి మాట రాకూడదమ్మా, రాకూడదు. ఇది నా మాట కాదు విమలమ్మ, అమ్మ పలికిస్తున్న మాట. పోయిన నీ తమ్ముడు అంశకి గండం పొంచి ఉంది. తమ్ముడి అంశ అంటే తమ్ముడి ప్రతిబింబంలో కనిపించే సమయం. ఏమంటున్నావమ్మా? ఏం చేసిందని ఆ పిల్ల మీద పగ? ఎందుకే పరీక్ష? ఇది పిల్లల పని కాదు, పెద్దలు చేసిన పిల్లలాట పని. పెద్దలు చేసిన పిల్లలాటలా? అవును. మన అవసరానికి, మన స్వార్థానికి మొక్కుకునే మొక్కులు అవసరం తీరగానే, ఒడ్డెక్కగానే మర్చిపోతారు. అవి గండాలుగా మారి పిల్లల భవిష్యత్తుకు యమదిశల్లా తయారవుతాయి. మొక్కిన మొక్కులు తీర్చలేదా? ఎవరమ్మా? ఎప్పుడు? చేసిందంతా చేసి మొక్కేదంతా మొక్కి ఇప్పుడు అమాయకురాల్లా
ఎవరు అని అడుగుతున్నావా? మాట మనిషి మర్చిపోయినా ప్రకృతి మరవదు. అయ్యో నేనా? ఆషాఢమాస అమ్మవారి బోనం మర్చిపోయావా? ఏం చెప్తున్నావు జంగమయ్య? నీలిమేఘం నీ నీడల్ని మింగేయాలని చూస్తుంది అంబా. అంబ పలుకుతుంది తల్లి. ఆకాశంలో తిరిగే గద్ద కన్ను నీ కోడి పిల్లల మీద పడబోతోంది. రెక్కల కింద భద్రంగా కాపాడుకోమంటోంది. ఏం జరుగుతోంది జంగమయ్య? నా పిల్లలకేం జరుగుతోంది? ఆపదొస్తుందే తల్లి. అంబ కాళ్ళు పట్టుకోమంటుంది. ఆపద కొత్తగా రావడం ఏంటి జంగమయ్య? ఇప్పుడు ఆసుపత్రిలోనే ఉంది కదా. అంబ పలుకుతుంది, జగదంబ పలుకుతుంది. కోడి పిల్లలు 4 ఉన్నాయి, ఒకటే కాదు కదా. అంటే నా మిగతా 3 కూతుళ్ళకు కూడా ప్రమాదం జరగబోతోందా జంగమయ్య? అంబ పలుకు అద్దంలో చూపించినట్టు ఉండదు తల్లి, కలలో కనిపించినట్టు ఉంటాదే. సారం తెలుసుకో, శాంతం అర్థం చేసుకో. సాగిలపడి అంబని వేడుకో. ఇప్పటి వరకు అమ్మ కాళ్ళని ఒక్క క్షణం కూడా వదల్లేదు నేను. అంబ కాళ్ళ మీద నువ్వు ఒక్క కోడి పిల్లవే కాదే తల్లి, కోటి కోళ్ళున్నాయి. అందరి నుంచి అమ్మ చూపుని నీ మీదకి తిప్పుకో. లేకపోతే ఆపద మిగిలిపోతుంది. భద్రం తల్లి, భద్రం. అంబ పలుకు, జగదంబ పలుకు. కృష్ణ, నేను కృష్ణనా? నన్ను కృష్ణ అని చాలా ఏళ్ల తర్వాత కృష్ణ నేను ఎవరు? కృష్ణ విమలక్క, విమలక్క నువ్వేనా? నువ్వేనా అక్క? విమలమ్మ, గుర్తుపట్టావా కృష్ణ? నా గొంతు గుర్తుపట్టావా? అమ్మలాంటి అక్కవి, వాడికి అక్కవైనా నన్ను సొంత చెల్లిలా చిన్న పిల్లలా చూసుకున్నా.
నిన్ను మర్చిపోగలనా? ప్రాణం పోతున్నా గుర్తుపట్టగలను. ఎలా ఉన్నావు? నువ్వు చెప్పు. బాగుంది. చెప్పు, ఎలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? అందరం బాగున్నావక్క. నువ్వెలా ఉన్నావు? వాడెలా ఉన్నాడు? వాడెక్కడున్నాడు? ఏ అక్క? వాడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇంతే అక్క, ఈ మగాళ్ళంతా ఇంతే. నా మొగుడు నన్ను దూరం పెట్టేశాడు. నీ తమ్ముడు నీకు దూరంగా వెళ్ళిపోయాడు. అమ్మ కంటే ప్రేమగా చూసుకున్నావు కదక్క వాణ్ణి. అలాంటి నిన్ను వదిలిపెట్టి పోవడానికి వాడికి మనసెలా వచ్చింది? అసలు ఈ మగాళ్ళకి మనసనేది ఉంటే కదా. మనసు లేనిది వాడికి కాదు కృష్ణ, ఆ దేవుడికి. అందుకే ప్రాణంలా చూసుకునే నా తమ్ముడి ప్రాణాలు తీసుకెళ్ళిపోయాడు. అక్క, అవును కృష్ణ, అసలేం జరిగిందంటే డాడీ, డాడీ, డాడ్! అంతా బాగైంది అనుకునేలోపు నీ స్నేహితుడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాక అంతా మారిపోయింది. ఇప్పుడు వాడి కూతురు సంయుక్తకి ప్రాణగండం ఉంది అంటున్నారు. ఈ గండం తీరాలంటే బోనాల్లో అమ్మవారికి కళ్యాణం జరిపించి ఒడి నింపమన్నారు. అలా ఒడి నింపాలంటే సారె పెట్టాలి. ఆ సారెలో ఓ చీర పెట్టాలి. ఆ చీర కూడా మన సంప్రదాయం ప్రకారం మగ్గం మీద నిష్టగా నేసిన చీరే పెట్టాలి. కానీ అమ్మవారి కళ్యాణం రేపే. రేపా? అవును కృష్ణ, అమ్మవారి చీరని అంత నిష్టగా రేపటికల్లా ఎవరు నేయగలరు? నాకు నువ్వు గుర్తొచ్చావు. ఎప్పుడో పుస్తకంలో భరద్వాజ్ రాసి పెట్టుకున్న నీ ఫోన్ నెంబర్ చూసి నీకు ఫోన్ చేశాను. కృష్ణ, అమ్మవారికి చీర నువ్వే నెయ్యాలి. నేనా? ఏ కృష్ణ, నువ్వు కూడా నెయ్యలేవా? నువ్వు కూడా ఈ పని చేయకపోతే ఇంకెవ్వరూ చెయ్యలేరు. అంటే నా మేనకోడలి గండం అలాగే ఉండిపోతుంది.
ఎటో కష్టంలోనే ఉంది. దాని కష్టం తీర్చాల్సింది అమ్మవారే. ఇప్పుడు అక్కడుగుతుంది అమ్మవారికి చీర నేయమని. అంటే ఆ అమ్మవారే ఈ చీర నేసే పని నా కోసం అక్కకి నన్ను గుర్తు చేసేలా చేసిందేమో. ఒక ఆడపిల్ల కష్టం తీర్చటానికి సాయపడితే ఆ అమ్మవారే నా పిల్లల కష్టం తీరుస్తుందేమో. కానీ నేను కళ్యాణిని అలా ఉంచుకొని చీర నేయగలనా? అవును, స్నేహ కీర్తి ఎక్కడున్నారు? తెలీదు మేడం. కీర్తి, స్నేహ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్. ఇప్పుడే కదా నేను వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చాను. ఏమ్మా, మీరు చూసారా కీర్తి స్నేహాన్ని? ఏమో సార్. వరాహి గారు, ఒకవేళ వాష్రూమ్ కోసం మళ్ళీ లోపలికి వెళ్ళారేమో, ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేసి రండి. అలాగే సార్. ఒకవేళ వాళ్ళు లోపలికి ఏమైనా వెళ్ళారా? తెలీదు సార్. తెలీదు సార్. తేరా క్యాబ్ బుక్ అయిందా? బుక్ అయింది. లేడీ డ్రైవర్ వస్తుంది. ఎంతసేపు రా? వాళ్ళు ఎవరైనా ఇక్కడికి చెక్ చేసుకోవడానికి వచ్చారంటే మనం దొరికిపోతాం. వచ్చేస్తుంది. అదిగో క్యాబ్ వస్తుంది. నేను ఓటీపీ చెప్పే టైంలో నువ్వు పిల్లల్ని క్యాబ్ ఎక్కిచ్చేసి. అలాగేరా. నేనే బుక్ చేశానండి. ఓటీపీ చెప్పండి. ఒక్క నిమిషం చెప్తాను. పిల్లలు కారకండి. అమ్మా, ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఏంటి? ఆ కృష్ణ తులసి మనలా ఆలోచించడం మొదలుపెట్టింది. అంటే ఒక బిజినెస్ పర్సన్ లా ఆలోచించడం మొదలుపెట్టింది. తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే పనిలో పడింది. ఏం చేస్తుంది? ఎక్కడ చేస్తుంది? హైదరాబాద్. హైదరాబాదా? అక్కడ తనకి ఎవరు తెలుసు? ఏం తెలుసు? తనకి తెలిసిన స్టైల్లోనే బిజినెస్ మొదలు పెట్టబోతుందమ్మా. తను ఈ ఊళ్ళో ఒక అమ్మవారి గుడికి ప్రతి సంవత్సరం శారీ నేసివ్వడం ద్వారా ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి బిజినెస్ పెంచుకుని పాతుకుపోయింది. సేమ్ సెంటిమెంట్ అక్కడ కూడా ప్లే చేస్తుంది. ఎవరికో అమ్మవారికి చీర అవసరమైతే నైట్కి నైటే రెడీ చేసి తీసుకువెళ్తుంది. పిచ్చి కృష్ణ తులసి, ఇక్కడ వర్కౌట్ అయిన ప్లాన్ అంత పెద్ద సిటీలో వర్కౌట్ అవదు. పాపం, తనకి తెలియదురా. అమ్మా, ఆ కృష్ణ తులసిని తక్కువగా ఎస్టిమేట్ చేయొద్దని నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడు నువ్వే ఇంత అండర్ ఎస్టిమేట్ చేస్తే ఎలా? అంటే అక్కడ కూడా తను సక్సెస్ అవుతుందని నీకు అనిపిస్తుందా? నువ్వెలా నమ్ముతున్నావు? నాకు అనిపించేది నేను నమ్మనమ్మా, చేసేస్తాను. ఆ కృష్ణ తులసి హైదరాబాద్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూస్తాను. టెన్షన్ పడకు విక్కీ, తను ఎక్కడ ఏం చేసినా అవమానపడి తీరుతుంది. నువ్వేం కంగారు పడకు. అసలు ఆ కృష్ణ తులసి ఆ చీరను హైదరాబాద్ వరకు తీసుకెళ్తేనే కదా అక్కడ ఏదన్నా చెయ్యడానికి. అమ్మా, వీళ్ళది ఆంధ్ర. పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్ కోసమని వచ్చారు. సరే, హోటల్లో ఉండడం ఎందుకని మన ఇంటికి ఇన్వైట్ చేశాను. ఓ, ఏ ఊరమ్మా మీది? ఏలూరండి. ఏలూరా?
ఇందాకే ఏలూరులో ఉన్న నా తమ్ముడి స్నేహితురాలతో మాట్లాడాను తెలుసా? ఏలూరులో మీకు చుట్టాలు ఉన్నారా అండి? ఆ, చుట్టాలున్నారు కానీ వాళ్లతో ఎక్కువ బంధుత్వమే నడవట్లేదు. కానీ ఓ మంచి స్నేహితురాలుంది. తను చీరలు నేస్తుంది. తనకేరా అమ్మవారి చీర నేసి తీసుకురమ్మని చెప్పాను. తను సరే అంది. అందుకే మనం రేపు అమ్మవారికి బోనం పెడుతున్నాం. కళ్యాణం కూడా చేస్తున్నాం. అవునా? హ్మ్. ఏలూరులో చీరలు నేసేదెవరండి? కృష్ణమ్మ అని మా అమ్మ. ఏంటి? కృష్ణమ్మ మీ అమ్మ? అవునండి, కృష్ణమ్మ గారి పెద్దమ్మాయే ఈ అమ్మాయి. అవునా? నువ్వు మా కృష్ణ కూతురువా? నా తల్లే, ఎంత ఆనందంగా ఉందమ్మా. ఇన్నేళ్ల తర్వాత రేపు మీ అమ్మని చూడబోతున్నాను. అంతకంటే ముందే నిన్ను కలిశాను. ఓ, నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. సంయుక్త, వెళ్ళి ఈ అమ్మాయికి ఏం కావాలో అన్ని చూడమ్మా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఓ బాబు, ఏమనుకోకు. మా కృష్ణ కూతురనేసరికి ఆనందంలో నిన్ను పట్టించుకోలేదు. అయ్యో భలేవారండి, మీరు మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా అమ్మా, ముందు తన్నే ఫ్రెష్ అప్ అవనివ్వు. పొద్దుటి నుంచి తిరిగి ఉన్నారు. ఓ అలాగా. సంయుక్త, వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. ఆ ఏర్పాట్లు చూడు. వెళ్ళమ్మా, రండి. వెళ్ళమ్మా. ఇంపార్టెంట్ కాల్ అమ్మా. ఏం బాబు, హైదరాబాదులో ఎక్కడికి వెళ్లాలో తెలుసా? తెలుసమ్మా, మా సారు చెప్పి పంపించారు. సరే బాబు. పెన్ని, నేను వచ్చే వరకు కళ్యాణిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. అసలే వారాహి కూడా లేదు. నువ్వెళ్ళేది దేవుడి పని మీద కదా. నీ పిల్లల్ని ఆ అమ్మవారే కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా కృష్ణమ్మ. అలాగే పెన్ని, వెళ్ళొస్తాను. హైదరాబాదులో ఇక బోనాల జాతర మొదలవుతుంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ కృష్ణమ్మ చీర తీసుకుని హైదరాబాద్ చేరుకోకూడదు. అక్కడికి రీచ్ అయ్యేలోపు తనని ఆపుతారో చంపుతారో మీ ఇష్టం. కానీ తను తీసుకెళ్లే చీర మాత్రం నాశనం అయిపోవాలి. ఓకే సార్. ఇప్పుడే కృష్ణమ్మ బయలుదేరుతుంది. హైదరాబాద్ చేరుకునేలోపు మీరు ఆ పని పూర్తి చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా తను ఈ ఊరు దాటాకే చెయ్యాలి. అదేంటి సార్, ఊర్లో చేస్తే ఏంటి ప్రాబ్లం? ఊర్లో ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి బెడ్ మీద పడుంది. ఇప్పుడు అది కూడా ఈ ఊర్లోనే జరిగితే అందరి కళ్ళు మా ఇంటి వైపే చూస్తాయి. అదిగో అదే కృష్ణమ్మ కారులో వెళ్తుంది. వెళ్ళండి వెళ్ళండి. అలాగే సార్. ఎస్ఐ గారు ఫోన్ రా. ఎత్తి మాట్లాడరా.
సార్ రేయ్ ఎక్కడున్నారా? మానసా హిల్స్ రోడ్లో సార్. రేయ్ ఈడియట్స్, 2 గంటల నుంచి సిటీలోంచి బయటపడకుండా ఏం చేస్తున్నారా? ఇక్కడ కూడా మీ వాళ్ళే ఉన్నారు సార్. ఎవరికంటా పడకుండా సిటీ ఆ మూల నుంచి ఈ మూలకు రావాలంటే ఎంత కష్టమో తెలియదా మీకు? ఆ కంప్లైంట్ ఇచ్చిన బ్యాచ్ అంతా ఆ రూట్లోనే ఉన్నారంట్రా. మీకోసం వెతుకుతున్నారు. మీరు గాని వాళ్ళ కంట పడితే ఇక అవుట్. వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా 100కి ఫోన్ చేశారనుకో, ఆ ఏరియా పిఎస్ నుంచి పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టేస్తారు. రేయ్ మీరు తొందరగా అక్కడి నుంచి బయటపడండి రా. ఓకే సార్, వెళ్ళిపోతున్నాం సార్. రేయ్ తొందరగా పోనీరా. పోతున్నా ఏయ్ రేయ్ ఆ చైర్ తీసుకురారా. రేయ్ పారిపోతుంది, రా పట్టుకుందాం, త్వరగా రా. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు ఆగు ఆగు. ఆగు, ఆగు, ఆగవే. రండి రండి, చీర కోసం వస్తున్న మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాం. ఇంకొన్ని క్షణాల్లో చీరల కోసం వచ్చిన సుందరాంగులు కిడ్నాప్. రేయ్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకుంటే వీడొచ్చాడేంట్రా? రేయ్ ఇప్పుడు వాడు వచ్చాడంటే మొత్తం రచ్చరచ్చ చేసేస్తాడ్రా. గొడవ అయితే మాత్రం జనాలు గుంపు కూడిపోతారు. ఆ పిచ్చిది రాగానే నువ్వు బండి స్టార్ట్ చేయి. ఓకేరా. ఏమైంది? ఏమైంది? ఒక పిచ్చావిడ అమ్మవారి కళ్యాణం చీర తీసుకెళ్ళింది. పిచ్చావిడా? సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉండండి. చా అబ్బా, ప్రతిసారి జర్నలిస్ట్ గడు ఎంట్రీ ఏంట్రా బాబు. ముందు వీన్నేసేయాలి. చా మొత్తం ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. చా అక్క, చీర కోసం వెళ్ళిన వారాహి వాళ్ళు ఇంకా రాలేదేంటి? జాతర కదమ్మా కృష్ణ. గుడి చూసావా ఎంత కోలాహలంగా ఉందో? అలా జాతర చూస్తూ వస్తుంటారు. నిజమే అక్క, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి పండగ ఏదైనా వస్తేనే కదా మనసుకు ప్రశాంతత, మనిషికి నిలకడ. అవును కృష్ణ, తమ్ముడు దూరమైనప్పటి నుండి
సమయంలో ఏదో బాధ బాధ్యత తప్ప మొహంలో చిరునవ్వు మనసుకి ప్రశాంతత లేకుండా గడుపుతోంది. ఎప్పుడు చూడు పని పని అంటూ పరుగులు పెడుతూనే ఉంది. నువ్వన్నట్టు ఈరోజే కొద్దిగా సరదాగా సంతోషంగా ఉంది. అమ్మా, కళ్యాణానికి ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి. అసలు ఈ బోనాలు వండడం పూర్తయితే సారే తీసుకుని కళ్యాణం దగ్గరికి రండి. అలాగే పంతులు గారు, బోనం కూడా సిద్ధమైంది. సారె తీసుకురమ్మని పంపించాం. వాళ్ళు రాగానే వచ్చేస్తాం పంతులు గారు. అలాగేనమ్మా, కానీ తొందరగా రండి. ఎందుకంటే అమ్మవారి కళ్యాణానికి ఇంకా అరగంట మాత్రమే సమయం ఉంది. ఆ ముహూర్తంలోపు కళ్యాణం మొదలు పెట్టాలి. ఆ తర్వాత బోనం సమర్పించాలి. అలాగే పంతులు గారు, అన్నీ అనుకున్నట్టుగానే చెయ్యండి. మేం సిద్ధంగా ఉన్నాం. అవును పంతులు గారు, వడ్లవాళ్ళు వచ్చారా? వాళ్ల చేతుల మీదుగా కళ్యాణం జరిపిస్తే మంచి జరుగుతుందని విన్నాను. అవునమ్మా, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు రావడమే ఆలస్యం. 5 నిమిషాల్లో వస్తాం పంతులు గారు. అలాగేనమ్మా, త్వరగా రండి. సంగీత, వెళ్ళి అక్క వాళ్ళని చీర తీసుకొని త్వరగా రమ్మని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. వెళ్ళు. పదండి. అక్క అక్క, ఏంటి ఇంతసేపు? అవతల చీర తెమ్మని పంతులు గారు కంగారు పెడుతున్నారు. అమ్మవారికి చీర కట్టి రెడీ చెయ్యాలంట. కళ్యాణ ముహూర్తానికి లేట్ అవుతుందంటున్నారు. చీరేదక్కా? సంగీత, ఆ చీర ఏమైందక్కా? చీర మిస్ అయింది సంగీత. మిస్ అవ్వడం ఏంటక్కా? సరే పదండి, వెళ్దాం. రండి. పదండి. రేయ్, ఆపండ్రా. రేయ్, వాడు వస్తుండ్రా. పోనీ పోనీ. పోనిస్తున్నాను రా. విమలమ్మ గారు, ఏది చీర? పిల్లలు వెళ్ళారు పంతులు గారు, తెచ్చేస్తున్నారు. ఏమ్మా, చీరంట పంతులు గారికి ఇవ్వండి. ఖాళీ చేతులతో వచ్చారేంటి? అమ్మా, అది చీర ఎవరు తీసుకెళ్ళిపోయారమ్మా. చీర తీసుకువెళ్ళిపోవడం ఏంటి? అవునత్తయ్య, ఎవరో ఒక పిచ్చమ్మాయి మేం చీర బయటికి తీసి చూస్తుంటే అది లాక్కుని పారిపోయింది.
తీసుకురా. ఏమయ్యారు? అసలు బాధ్యత అనేది లేకుండా పోయింది. త్వరగా రారా, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారు, మొత్తం నాశనం అవుతుంది. త్వరగా రారా. వచ్చేస్తున్నాం, నిమిషంలో అక్కడ ఉంటాం. నేను ఇంతలా చెప్తున్నా మీకెవరికి అర్థం కావడం లేదా? అసలు వినపట్టం లేదా? మీరు చెయ్యాలనుకున్నది దైవ కార్యమే కాదన్ను, కానీ అలాంటి దైవ కార్యంలో ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. ఈ కృష్ణమని మీరు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో ఆ క్షణమే ఈ శుభకార్యానికి అడ్డంకులు మొదలయ్యాయి. మీరు ఎంత ఎదురు చూసినా ఈ కళ్యాణం జరగదు. కృష్ణమ్మ లాంటి నిత్య అరిష్టురాలు పక్కన ఉండగా దేవత లాంటి వాళ్లకే అరిష్టం పడుతుంది. అలాంటి జాతకం కలా ఈ కృష్ణమ్మని నమ్మి ఇంతటి మహత్కార్యాన్ని ఎత్తుకున్నందుకు ఈ విమలమ్మని చూస్తే జాలేస్తుంది. మనసులో వంకర ఆలోచనలతో ఉండే ఈ కృష్ణమ్మ బయటికి మాత్రం తనే ఒక దేవతల బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఏంటి విమలమ్మ, నువ్వు నీ మేనకోడలికి ఏదో గండం ఉందని ఈ కళ్యాణం జరిపిస్తున్నావు. అలాంటిది ఎవరితో ఏం పని చేయిస్తున్నావన్నది కూడా చూసుకోవద్దు. మీ అదృష్టం బాగుండి చీర కనిపించకుండా పోయింది, కానీ ఏ శక్తి వల్లో అది మీ దగ్గరికి చేరింది. కృష్ణమ్మ నేసినందుకే చీర పోతే ఇక ఆ చీరతో కళ్యాణం జరిపిస్తే ఎవరు పోతారో ఏంటో. అరుంధతి, అరుంధతి, ఇంకొక మాట నీ నోటి నుంచొస్తే క్షమించను. నన్ను అందరి ముందు అవమానించి చిన్నగా చెయ్యాలన్న నీ బుద్ధి నాకు తెలుసు. కాబట్టి నేను మాట్లాడట్లేదు. కానీ మంచి మనసుతో శుభం జరగాలన్న ఆలోచనతో చేస్తున్న విమలక్క ప్రయత్నాన్ని మాత్రం తక్కువ చెయ్యొద్దు. నేనెవ్వరినీ తక్కువ చేయటం లేదు. నీతో కలిసి ప్రయాణం చేస్తే వచ్చే నష్టాలను అర్థమయ్యేలా చెప్తున్నాను.
వాళ్ళని బాగుపడమంటున్నాను. అయినా నువ్వేదో మడితో నిష్ఠగా చీర నేసావని భ్రమపడుతున్నట్టున్నారు. ఆ భ్రమని తొలగించి కళ్ళు తెరవమంటున్నాను. ఇక మీరు ఎంత ఎదురు చూసినా ప్రయోజనం లేదు. ఇంకో రోజు ఇంకో మంచి మనసున్న వ్యక్తితో చీర నేయించి ఈ కార్యక్రమం పెట్టుకోండి. ఇక బయలుదేరండి. ముందు కనిపించకుండా పోయిన వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి. ఈ కళ్యాణాలు అవి తర్వాత చేయించొచ్చు. ఏంటమ్మా ఇది? ఎందుకు నాకు ఈ పరీక్ష? నాన్నని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న నా మేన కొడలికి మంచి జరగాలని, వాళ్ళకి ఎలాంటి గండాలు ప్రమాదాలు జరగకూడదని మొక్కిన మొక్కును అర్థాంతరంగా ఎలా ఆపాలమ్మా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మాట చెప్పకుండా అడుగు బయట పెట్టని నా మేనకొడలు ఎక్కడికి పోయింది? ఎక్కడ ఉంది? నువ్వే దిక్కని నమ్మాను. నీ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించాలని ఎంతగానో తాపత్రయపడ్డాను. అలాంటిది ఒకదాని తర్వాత ఇంకొకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయినా మొక్కింది నేను. ఏదైనా పూజలో పొరపాటు జరిగితే ఆ శిక్ష నాకు విధించుగాని అభంశుభం తెలియని అమ్మాయికురాలైన నా మేన కోడలికి ఏం కాకుండా చూడమ్మా. ఎక్కడో ఉండి నేనడిగానని కాదనలేక నా కోసం వచ్చిన కృష్ణ నిందలు పడుతుంది. తన కూతురు కనిపించకుండా పోయింది. దయచేసి వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా వచ్చేలా చూడమ్మా. కళ్యాణం జరిపించటంలో దంపతులు కూర్చోవాలి కదా, అదెవరో? కృష్ణమ్మ కూర్చుంటుందా? విమలమ్మ కూర్చుంటుందా? లేక పెళ్లి కాని సంయుక్త వారాహిలు జరిపిస్తారా? ఎవరు జరిపిస్తారు కళ్యాణం? ముందు అది తేల్చుకోండి. ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు? ఎవరు మాట్లాడరేంటి? సమాధానం చెప్పండి. ఈ కళ్యాణం ఎవరు జరిపించాలనేది ఆ అమ్మవారి నిర్ణయం. ఎవరి చేతులతో జరిపించాలో అమ్మవారికి తెలుస్తుంది. అయితే అమ్మవారిని వచ్చి చెప్పమను, కళ్యాణం ఎవరు జరిపిస్తే బాగుంటుంది అని. నేను జరిపిస్తాను. నేను జరిపిస్తాను. ఎప్పటి నుంచో ఇలా కళ్యాణం జరుపుకోవాలని జరిపించుకోవాలని కోరిక.
మీరు సరే అంటే అంతకన్నానా? ఇది అమ్మవారి నిర్ణయం అనుకుంటాను. కనపడకుండా పోయిన మా పిల్లల్ని మీరే కాపాడి తీసుకొచ్చారు. అంతకన్నా అర్హత ఇంకేముంటుంది? ఒక మంచి మనసున్న ఆవిడలా ఇలా ముందుకొస్తుంటే అంతకన్నా ఇంకా కావాల్సిందేముంటుంది? ఒక మంచి మనసున్న మీరు ముందుకొచ్చి జరిపిస్తాను అంటే మేం కాదంటామా అమ్మా? అలాగే కానివ్వండి. మీరొచ్చారు సరే, మరి మీ ఆయనెక్కడా? అనుమతి ఇచ్చారుగా, వస్తారు చూడండి. పెనిమిటి, లగ్గం చేసుకుందాం రా. మొదలు పెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా. జయ శంకర జయ 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 శంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర శివ 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 శంకర, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. ఏంటి రేణు, ఏదో దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయా? మీతో పెళ్లి పీటలపై కూర్చోవాలని మనసు కోరుకుంటుంది స్వామి. సఖితో కళ్యాణమా? నేను సిద్ధమే. మరి సంకల్పం ఎవరి మనసును కలిగించావో తెలుసుకోవచ్చా? తప్పకుండా స్వామి, పదండి. ఈ అవకాశం కోసమే కదా నేను ఎదురు చూశాను. నీతో కళ్యాణం అంటే నాకెప్పుడూ సంతోషమే. అద్గది మాటంటే. అమ్మా, కళ్యాణానికి సమయం అవుతుంది, పదండి పదండి. ఏంటి అరుంధతి గారు, చీర పోయింది కృష్ణమ్మ వల్లనే?
సంయుక్త వారాహిలు కనిపించకుండా పోయారు అంటే కృష్ణమ్మ వల్లనే. అసలు పెళ్లిపీటల మీద కూర్చొని ఎవరు కళ్యాణం జరిపిస్తారు అని, అన్నీ మా కృష్ణమ్మ వల్లనే జరుగుతున్నాయి అని నిరూపించాలనుకున్నావు. అందరిలో అవమానించాలి అనుకున్నావు. కానీ ఈరోజు ఈ కళ్యాణం ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా జరగడానికి కారణం కృష్ణమ్మే అని ఒప్పుకునే ధైర్యం ఉందా? కృష్ణమ్మని క్షమించమని అడిగి కళ్యాణం చూసి తరించి వెళ్ళొచ్చు. అలా కాదు, నేననుకున్నది ఏదీ జరగలేదు, అవమానించబోయి అవమానించబడ్డాను అని నువ్వు అవమానంతో తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అమ్మవారు ఎవరి చేత కళ్యాణం జరిపించుకోవాలా అని నిర్ణయించుకునేది ఆ అమ్మవారే. ఇలాంటి శుభకార్యంలో పాల్గొనాలి అంటే మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఆ ప్రశాంతత ఈరోజు నీ మొహంలో ఉండదని నాకు అర్థమవుతోంది. ఇక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు.